ఈ విశ్వంలో మనం చేసే ప్రతి కర్మను నిశ్శబ్దంగా గమనించే ఒక మహాశక్తి ఉంది. అదే శనిదేవుడు. ఆయన సూర్యదేవుని కుమారుడు. కాని వెలుగులో కాదు, ఛాయలో జన్మించిన శక్తి. ఛాయాదేవి గర్భంలో ఒక అసాధారణమైన బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డ శని. భవిష్యత్తులో కర్మఫలాలను పంపిణీ చేసేవాడు అవుతాడు. శని గర్భంలో ఉన్నప్పుడే తల్లి ఛాయాదేవి శివధ్యానంలో లీనమైంది. ఆ ధ్యాన శక్తే శనికి అపారమైన తపోబలంగా మారింది. అతని దృష్టి కఠినం. అది శిక్షించేందుకు కాదు, అహంకారాన్ని కరిగించేందుకు. కాకి వాహనంపై ప్రయాణిస్తూ శనిదేవుడు కాలాన్ని మించిన న్యాయాన్ని లోకానికి అందిస్తాడు. మంచి చేస్తే ఆలస్యమైనా సరే ఖచ్చితమైన ఫలం, చెడును చేస్తే తప్పించుకునే మార్గం లేదు. శని భక్తి అంటే భయం కాదు, ఓర్పు, నిజాయితీ, క్రమశిక్షణ. శని శిక్ష కాదు, శుద్ధి. అతని అనుగ్రహం మన జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. శనిదేవుడిని అర్థం చేసుకుంటే భయం పోతుంది, జీవితం మారుతుంది.